ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలంలో పెదకొండూరు, రేవేంద్రపాడు, చింతలపూడి గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను బుధవారం సాయంత్రం కూటమి నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, మొలబంటి ధనుంజయ, తోటా పిచ్చయ్య, కొండూరు నరసింహ, కొల్లూరి రామ్, మొలబంటి వెంకటప్పయ్య, తాటిబోయిన రామకృష్ణ, పట్టేల శ్రీనివాసరావు, కోలా వెంకట్రమణ, తోటా భూలక్ష్మి, పోతన సాంబశివరావు, తోటా నాగులు, కరుణ, సాయిలక్ష్మి, కొప్పుల మధుబాబు, కురగంటి నాగమల్లేశ్వరరావు, ఇజ్జిగాని శంకర్, వాసిరెడ్డి శ్రీనివాస్, కాసర్నేని జశ్వంత్, చిట్టిబొమ్మ రాజశేఖర్, ఎం సాంబయ్య, షేక్ బాజీ, దానబోయిన వెంకటేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, లబ్దిదారులు మాట్లాడారు. ఈరోజు చింతలపూడి గ్రామానికి 2 చెక్కులు వచ్చినాయి. ఒకటి పట్టెల రజనీ గారికి, ఇంకొకటి దానబోయిన వీర కుమార్ గారికి. లోకేష్ గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని రిలీజ్ చేశారు. వీళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ప్లే అయినందుకు వాళ్ళు కూడా సంతోషంగా కుటుంబ నాయకులకి అందరికీ ధన్యవాదాలు. మన మలబండి సాంబశివరావు గారికి ఆరోగ్యరీత్యా కాలు దెబ్బతినడం వల్ల మన ఎంజీ నాయుడు హాస్పిటల్ నుంచి ఎల్ఓసికి అప్లై చేసుకున్నారు నారా లోకేష్ గారికి. ఆయన దీంతో 1,04,000 రూపాయలు ఎల్ఓసి చెక్ వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు అందజేయడం జరిగింది. మలబండి సంవత్సరాల గారికి ఎల్ఓసి చెక్ కింద లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల మండలం తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ శ్రీ అనిత మేడం గారి సారథ్యంలో సంవత్సరాల గారికి ఎల్ఓసి చెక్కు 1,04,000 రూపాయలు లోకేష్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ద్వారా అందజేయడం జరిగిందండి. మాది పెదకొండూరు గ్రామం మలవంటి సాంబశివరావు గారికి ఎల్ఓసి చెక్ ఇవ్వటం జరిగింది. దానికి కూటమి ప్రభుత్వం కృషి ద్వారా ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ అనిత మేడం గారు కొన్ని అనావారి కారణాల వల్ల రాలేకపోయారు. ఇవ్వమన్నారు. ఇప్పుడు పిచ్చయ్య గారు, ధనంజయ మేము ఇవ్వటం జరుగుతుంది. గవర్నమెంట్ మంచిగా పనులు చేస్తుంది. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. చింతలపూడిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ మన మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో కూడా చాలా భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ చాలా బాగా ఏర్పాట్లు జరిగినాయి. దీనికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ ప్రజలకి మన లోకేష్ గారు ఎమ్మెల్యే గారు చెక్కులు పంపించాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, భోగాపురం ఎయిర్పోర్టు పూర్తవుతుంది. మన ఎమ్మెల్యే గారు ఎలక్షన్లు దగ్గరికి మళ్ళీ మనం పంచాయతీలు గెలిపించుకోవాలి. పంచాయతీలు, ఎంపీటీసీలు కూటమి ప్రభుత్వం తరఫున మనం గెలిపించుకోవాలి. మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం చెక్ ఇచ్చారు. ఆరోగ్యరీత్యా 1,04,000 రూపాయలు చెక్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం బాగా ధన్యవాదాలు. లోకేష్ గారు నాకు అంత బాగుంది. సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు నాకు. ధన్యవాదాలు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల్లో భాగంగా మూల్యాంకన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్యాధికారి ఇజాజ్ అబ్దుల్ రెహమాన్ హాజరై ఆన్లైన్లో జరుగుతున్న సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన వాటిని పరిశీలించి వైద్య సిబ్బందికి తెలియజేశారు. ముఖ్యంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు ఆరోగ్య శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. తొలుత కేంద్రంలో జరుగుతున్న వైద్య సేవలు, మాతా శిశు సేవలు, పరిశుభ్రత, రికార్డు నిర్వహణ తదితర విషయాలను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు అమలుపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, నియోజకవర్గ రైతు సంఘం నాయకులు వాసిరెడ్డి శ్రీనివాసరావు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ వెంకటేష్, ఏఎన్ఎం నూర్జహాన్, మల్టీ పర్సన్ హెల్త్ అసిస్టెంట్ పి శివరామకృష్ణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. Try to say whatever you know, and that is a very
you have been telling that in a very soft tone. That was a very fortunate, that gave us reassurance that we can do this inquest assessment in a positive way. Since the morning itself we have started on a positive note from you both, sir and madam. So thank you very much, sir, for your patience, for your guidance, and we value your feedback to correct the quality services